ఏపీలో కుండపోత వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తూ పూరీని సమీపించి అక్కడ తీరం దాటుతోంది. ఈ రోజు ఉదయం 5:30 సమయంలో పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతం అవ్వగా కళింగపట్నానికి తూర్పు ఈశాన్య దిశగా 240 కిలోమీటర్ల దూరాన ఉంది. కాగా మధ్యాహ్న సమయంలో అది పూరీ వద్ద తీరాన్ని దాటనుంది. అయితే ఈ ప్రభావంతో నేడు ఏపీలోని కోస్తాంధ్రలో పలు చోట్ల కుంభవృష్టి కురవనుందని వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదు కానుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 కిలోమీటర్లు, ప్రకాశం, నెల్లూరు తీరాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. మరోవైపు తెలంగాణలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల పెనుగాలులతో కూడి వర్షాలు కురవనున్నాయని తెలిపారు. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.